ముందుగా ఒక గిన్నె వేడి చేసేసి 1 కప్పు అవిసె గింజలు వేసుకుంటున్నా. ఇవి చక్కగా వేయించుకోవాలి. ఇవి చిటపటలాడాలి. మనం నోట్లో వేసుకుంటే కడకరలాడాలి. అప్పటి వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు మనం కొంచెం ఒకటి నోట్లో వేసుకొని చూసుకోవాలి. చక్కగా వేగిపోయింది. ఇవి వేయించినంతసేపు మనం ఆపకుండా కలపాలి. వీటిని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి మార్చుకొని చల్లార్చుకుందాం. ఇలా ఒక బౌల్లోకి మార్చుకుందాం. వీటిని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో 1/2 కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి. నేనైతే తడి పొడిగా ఉన్న నువ్వులే వేయించుకుంటున్నాను. అలా అయితేనే చక్కగా వేగుతాయి. వీటిని కూడా కమ్మగా అయ్యేట్టు మనం పక్క నుండి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా చక్కగా వేగిపోయినాయి. వీటిని కూడా మనం బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో 1/2 కప్పు పల్లీలు, ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం సెగ మీద వేయించుకోవాలి, ఆపకుండా కలుపుతూ. ఏ పొల్లు టేస్ట్ రావాలన్నా మనం పక్క నుండి ఆపకుండా కదుపుతూ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే లోపల నుంచి చక్కగా వేగుతాయి. కొంచెం ఎక్కువ వేగినా మనకు మాడు వాసన వస్తుంది. కాబట్టి మనం కదలకుండా పక్క నుండి వేయించుకోవాలి. పల్లీలు కూడా ఇలా చక్కగా వేగనివ్వాలి. ఇలా అంటే మనకు పొట్టు వెళ్ళిపోవాలి. చక్కగా వేగినట్టు. ఇప్పుడు వీటిని కూడా మనం అదే బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో 1 కప్పు మనం దేనితో అయితే అవిసె గింజలు తీసుకున్నామో దాంతో 1 కప్పు ఎండుమిరపకాయలు ఇలా సగానికి ముక్కలు చేసుకున్నా వేసుకోవాలి. దాదాపు 20 వరకు. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఈ బౌల్ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి పూర్తిగా వేగిపోతాయి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఈ బౌల్ అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మనకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఇవి కూడా చక్కగా వేగిపోతాయి. మనం నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు, ఎండుమిర్చి ఇవన్నీ పూర్తిగా చల్లబడనివ్వాలి. ఇవి చల్లబడేలోపు మనం ఒక 20 వరకు వెల్లుల్లి, ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు, అవిసెలు ఇవి మొత్తం చల్లబడిపోయినాయి కదా, ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి కూడా వేయించుకుని వేసేసుకోవాలి. నేను గింజలన్నీ తీసేసి వేసాను, కానీ లోపల నుంచి కొన్ని వస్తాయి కదా, అవి వదిలేసి వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కానీ ఎండుమిర్చి కానీ మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్లు, ఇదైతే పెద్ద స్పూన్ కాబట్టి 1 చూపిస్తున్నాను, 2 టీ స్పూన్లు ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి. మనకు వేయించింది లేకపోతే ఎండుమిర్చి వేయించుకునేటప్పుడే అందులోనే ధనియాలు వేసి చివరగా జీలకర్ర వేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తే 2 చక్కగా వేగిపోతాయి. నాకైతే ఇది వేయించి పెట్టుకుంటాను ఎప్పుడు పొడి చేసి, అదే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్సీ పట్టుకొని ఇదంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని
అదే వెల్లుల్లి పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చా చేసుకున్నాను కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా మనం చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ కారం తక్కువైతే మనం పొడి కారం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇందులో మనం ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వేయలే కాబట్టి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఇడ్లీకి కానీ, దోశకు కానీ, ఉప్మాకు కానీ, అన్నంలోకి రోజు ఒక ముద్ద చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అవిసెలు అనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా. రోజు ఒక ముద్ద నెయ్యి వేసుకొని అన్నంలో తిన్నా బాగుంటుంది. నాకైతే ఉప్పు కారం చక్కగా సరిపోయింది. వెల్లుల్లిలా వద్దు అనుకునే వాళ్ళు కచ్చా పచ్చ దంచి ఒక్కసారి కొంచెం పొడిలో మిక్సీలో వేసేసి మళ్ళీ ఇందులో కలుపుకోవాలి. ఇలా కనబడుతుంటే బాగుంటాయి అనుకునే వాళ్ళు ఇలా తినవచ్చు. పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు అన్నీ కలిపిన కారప్పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పనే లేదు, అవసరమూ లేదు. పల్లీలు, అవిసె గింజలు, నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.